హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చరికి OnePlus Nord C4 అలాగే నథింగ్ ఫోన్ 2A ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ కూడా చూద్దాం అనమాట. సో ఏ డిపార్ట్మెంట్ లో ఏ ఫోన్ మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది అనేది మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. రెండు ఫోన్స్ మనకి 25,000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్ అయితే వస్తున్నాయి. సో చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు ఈ రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి. అయితే ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు క్లియర్ క్లారిటీ అయితే ఇస్తారనమాట ఏ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి. అయితే ఏ డిపార్ట్మెంట్ లో ఏ ఫోన్ బాగా పర్ఫార్మ్ చేస్తుంది, మీరు పెట్టే డబ్బులకి ఏది వర్తీ చాయిస్ అనేది అయితే వీడియోలో తెలుసుకుందాం. అయితే మనం డిస్ప్లే డిపార్ట్మెంట్ చూసుకుంటే డిస్ప్లేలో మనకి రెండు ఫోన్స్ మనకి సేమ్ సైజ్ తో వస్తున్నాయి అనమాట. 6.7 డిస్ప్లే తో ఆఫర్ చేస్తున్నాయి. నథింగ్ ఫోన్ 2A లో వచ్చరికి పీక్ బ్రైట్నెస్ వచ్చరికి 1300 నిట్స్ అయితే ఉంటుంది. అలాగే టిపికల్ బ్రైట్నెస్ వచ్చరికి 1100 నిట్స్ అయితే ఉంటుంది. అలాగే OnePlus Nord C4 లో మనకి టిపికల్ బ్రైట్నెస్ అనేది మీకు 900 నిట్స్ ఉంటే పీక్ బ్రైట్నెస్ వచ్చరికి మీకు 1100 నిట్స్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా డిస్ప్లేలో మిగతా ఎక్స్పర్ట్స్ చూసుకుంటే మీకు 120Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. రెండు మీకు AMOLED డిస్ప్లేస్ అనమాట. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది రెండు ఫోన్స్ లో. అయితే స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే నథింగ్ ఫోన్ 2A లో మీకు 89% ఉంటే అదే మీకు OnePlus Nord C4 లో మీకు 93% అయితే ఉంటుంది. మీకు ఇక్కడ డిస్ప్లే టు బాడీ రేషియో అయితే మీకు OnePlus Nord C4 లో బెటర్ గా ఉంటుంది. బెజల్స్ కూడా మీకు చాలా సన్నగా అయితే ఉంటాయి అనమాట. కంపేర్ టు నథింగ్ ఫోన్ 2A మీకు నథింగ్ ఫోన్ 2A లో మీకు ఏంటంటే థిక్కర్ బెజల్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ డిస్ప్లే డిపార్ట్మెంట్ లో రెండు ఫోన్స్ మీకు ఈక్వల్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో ఈచ్ 1 పాయింట్ అయితే నేను ఇస్తాను అనమాట డిస్ప్లే డిపార్ట్మెంట్ లో. అయితే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ప్రాసెసర్ వచ్చరికి నథింగ్ ఫోన్ 2A లో MediaTek Dimensity 7200 Pro ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అలాగే OnePlus Nord C4 లో వచ్చరికి Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది మీకు ఒక మేజర్ గా ఒక 5 to 10% అయితే ఉంటుంది అనమాట. సో మీకు డైలీ ఫోన్ వాడేటప్పుడు మీకు ఎటువంటి డిఫరెన్స్ తెలియదు. డిఫరెన్స్ అనేది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అనేది యాటిట్యూడ్ స్కోర్ చూసుకున్నా కానీ మీకు నథింగ్ ఫోన్ 2A వచ్చరికి 7,41,999 దాకా స్కోర్ చేసింది. OnePlus Nord C4 లో మనకి Snapdragon 7 Gen 3 వచ్చరికి 8 lakhs వరకు అయితే స్కోర్ చేసింది అనమాట. ఇక్కడ మీకు యాటిట్యూడ్ స్కోర్ చూసుకున్నా కానీ స్లైట్లీ ఎడ్జ్ అయితే మీకు 7 Gen 3 లోనే ఉంటుంది. అలాగే పర్ఫార్మెన్స్ లో కూడా మీకు ఏంటంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట రెండింటికి మధ్యలో. అయితే సో కొంచెం స్టెబిలిటీ చూసుకున్నా కానీ పర్ఫార్మెన్స్ తీసుకున్నా కానీ మనకి Snapdragon 7 Gen 3 మీకు కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అలాగే ర్యామ్ అండ్ రామ్ కాంబినేషన్ చూసుకుంటే ర్యామ్ వచ్చరికి రెండిట్లో LPDDR4 ఎక్స్ ర్యామ్ అయితే ఉంది. నథింగ్ ఫోన్ 2A లో మీకు UFS 2.2 స్టోరేజ్ అయితే ఉంది. అలాగే Nord C4 లో వచ్చరికి ఏంటంటే UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇక్కడ మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అనేవి మీకు OnePlus Nord C4 లో మీకు అయితే బెటర్ గా ఉంటాయి. మీరు ఏమైనా C-type పెన్ డ్రైవ్ నుంచి కావచ్చు, హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి మీరు కాపీ చేసుకుంటే ఫైల్స్ అనేవి మీకు Nord C4 లో మీకు అయితే బెటర్ గా ట్రాన్స్ఫర్ అవుతాయి, ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. నథింగ్ ఫోన్ 2A లో మీకు కొంచెం స్లో స్పీడ్స్ అయితే ఉంటాయి అనమాట. రీరైట్ స్పీడ్స్ అనేవి మీకు చాలా స్లోగా అయితే ఉంటాయి. ఇక్కడ పర్ఫార్మెన్స్ కానీ స్టెబిలిటీ కానీ గేమింగ్ కోసం కానీ ఏది చూసినా కానీ అన్ని ఆస్పెక్ట్స్ లో మీకు Nord C4 అయితే మీకు బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడున్న 25,000 రూపాయల లోపు మీరు ఒక గేమింగ్ ఫోన్ కోసం చూస్తే అక్కడ మీకు Poco X6 Pro మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దాని తర్వాత 25,000 రూపాయల లోపు ఏదైనా ఫోన్ కొంచెం బెటర్ గా గేమ్స్ హ్యాండిల్ చేసే ఫోన్ ఉందంటే అది మీకు OnePlus Nord C4. సో ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో అయితే మాత్రం ఇక్కడ క్లియర్ విన్నర్ వచ్చరికి OnePlus Nord C4. నెక్స్ట్ వచ్చరికి కెమెరా డిపార్ట్మెంట్ నెంబర్ గేమ్స్ అనమాట. మొత్తం ఫ్యాన్సీ నెంబర్ లాగా అయితే ఉంటాయి కెమెరాస్ అనేవి. నథింగ్ ఫోన్ 2A లో మీకు బ్యాక్ సైడ్ 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. OnePlus Nord C4 లో వచ్చరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా కెమెరా ఉంటుంది. యూజ్ చేసిన సెన్సార్ వచ్చరికి OnePlus లో అయితే Sony LYT600 సెన్సార్ అయితే యూజ్ చేశారు. నథింగ్ ఫోన్ 2A లో ఏ సెన్సార్ యూజ్ చేశారో వీళ్ళైతే క్లియర్ గా మెన్షన్ చేయట్లేదు. సో మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకుంటే మీకు మిగతా రివ్యూస్ అయితే నేను చాలా చూశాను. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకుంటే నథింగ్ ఫోన్ 2A తో కంపేర్ చేసుకున్నా కానీ మనకి OnePlus Nord C4 లో మీకు బెటర్ గా క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఫొటోస్ కావచ్చు, కలర్స్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ మీకు కొంచెం Nord C4 లో అయితే మీకు బెటర్ గా ఉన్నాయి. వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మీకు నథింగ్ ఫోన్ 2A లో కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా యూస్ చేసి మీరు 4K లో వీడియోలు రికార్డ్ చేయొచ్చు. అది మీకు OnePlus Nord C4 లో అయితే ఉండదు. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే నథింగ్ ఫోన్ 2A లో మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే OnePlus Nord C4 లో వచ్చి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో రెండు ఇంచుమించు సేమ్ పర్ఫార్మెన్స్ చేస్తాయి అనమాట. సో కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఎక్కువ పని లేదు. మెయిన్ కెమెరా నుంచి మేము ఎక్కువ ఫొటోస్ దిగుతాం, మనకి మెయిన్ కెమెరానే మంచిగా ఉండాలనుకుంటే మీరు OnePlus Nord C4 పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నథింగ్ ఫోన్ 2 అయితే కంపేర్ చేసుకున్నా కానీ కొంచెం స్లైట్లీ ఎడ్జ్ అయితే మీకు Nord C4 ఉంటుంది. కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా ఇంకో పాయింట్ అయితే నేను Nord C4 అయితే ఇస్తాను. ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్ చూసుకుంటే బ్యాటరీ వచ్చరికి నథింగ్ ఫోన్ 2A లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే OnePlus Nord C4 లో వచ్చరికి 5500 mAh బ్యాటరీ ఉంటుంది. నథింగ్ ఫోన్ 2A మీకు 45 వాట్ ఫాస్ట్ సపోర్ట్ చేస్తుంది. Nord C4 వచ్చరికి 100 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బాక్స్ లో మీకు ఛార్జర్ అయితే రాదు నథింగ్ ఫోన్ 2A. అది మీరు సపరేట్ గా మళ్ళీ కొనాలన్నమాట 2000 పెట్టేసి. నేను చెక్ చేసినప్పుడు 1940 ఎంత ఉంది చేంజ్ అనేది.
సో మళ్ళీ మీరు ఫోన్ కొన్న కాస్ట్ కాకుండా మళ్ళీ 1940 చేంజ్ పెట్టి మీరైతే మళ్ళీ ఛార్జర్ అయితే కొనాల్సి ఉంటుంది. నాట్ C4 లో మనకి బాక్స్ లో ఛార్జర్ అయితే ఇంక్లూడ్ చేశారు. అది కూడా మీకు 100 వాట్స్ గా సపోర్ట్ చేస్తుంది. సో నథింగ్ ఫోన్ 2 మీరు ఛార్జ్ చేయాలంటే 100% ఛార్జ్ చేయాలంటే మీకు 59 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. అలాగే నాట్ C4 ని మీరు ఛార్జ్ చేయాలంటే 27 మినిట్స్ అయితే మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇక్కడ మీకు 25,000 రూపీస్ లోపు బెస్ట్ బ్యాటరీ ఫోన్ ఏదైనా ఉందంటే మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చే ఫోన్ ఉందని మీకు OnePlus Nord C4. మిగతా ఫోన్స్ కంపేర్ చేసుకున్నా కానీ అన్ని టెస్ట్ లో కూడా మనకి OnePlus Nord C4 మనకి బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ మనకి 30,000 రూపీస్ లో కూడా మిగతా ఫోన్స్ తో కంపేర్ చేసుకున్న Nord C4 లో మీకు బెటర్ ఆప్టిమైజేషన్ అయితే ఉందన్నమాట బ్యాటరీ అనేది. ఇక్కడ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో మనకి ఇంకొక పాయింట్ అయితే Nord C4 అయితే వెళ్తుంది. ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ ఇలాంటివి చూసుకుంటే మీకు నథింగ్ ఫోన్ 2 వచ్చరికి బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది. Nord C4 వచ్చరికి బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. ఇక్కడ కొంచెం స్లైట్లీ ఫాస్టింగ్ పేర్ కావచ్చు, ఇవన్నీ మీకు ఫాస్ట్ పేర్ కావచ్చు, ఇలాంటివన్నీ మీకు Nord C4 లో కొంచెం బెటర్ గా అయితే ఉంటాయి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనకి Nord C4 కి అయితే వెళ్తుంది. నథింగ్ ఫోన్ 2 లో మనకి NFC అయితే ఉంటుంది. అలాగే Nord C4 లో మీకు NFC అయితే ఉండదు. ఒకవేళ మీకు NFC అనేది మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీరు నథింగ్ ఫోన్ 2 తీసుకోవచ్చు. మీకు NFC అంత మ్యాటర్ కాదనుకుంటే Nord C4 తీసుకోవచ్చు. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అనేది రెండిట్లో మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూస్ చేశారు. అలాగే ప్లాస్టిక్ బ్యాక్ తోనే వస్తుంది. ఇక్కడ డిజైన్ అనేది మీకు పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. మీకు ఏ ఫోన్ డిజైన్ నచ్చితే అది తీసుకోవచ్చు. నథింగ్ ఫోన్ 2 వచ్చరికి 190 గ్రామ్స్ అయితే ఉంటుంది. అలాగే Nord C4 వచ్చరికి 186 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇంకా రెండు ఫోన్స్ లో UI గురించి చూసుకుంటే మాత్రం రెండింటికి సిమిలర్ UI అయితే ఉంటుంది అనమాట. మీకు స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎటువంటి బ్రాడ్వేర్ గా ఏమి ఉండదు. నథింగ్ ఫోన్ 2 లో కొంచెం ఫ్లూయిడ్ గా అయితే ఉంటుంది అనమాట UI అనేది. ఆక్సినోయిస్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే పాత ఆక్సినోయిస్ వేరు, ఇప్పుడున్న ఆక్సినోయిస్ వేరు అనమాట. సో మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది మీకు అదొక UI అనేది మీకు పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. రెండు ఫోన్స్ అయితే బాగానే ఉంటాయి. నాదైతే OnePlus 11R ఫోన్, నేను అదే వాడుతున్నాను. నాకైతే UI ఎటువంటి ప్రాబ్లం, దానికి కొంచెం చాలా ఫ్లూయిడ్ గా అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. UI అనేది మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. UI మాత్రం మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఏది వాడాలని చెప్పేసి అయితే. ఇంకా ప్రైస్ చూసుకుంటే మాత్రం మీకు 24,999 అయితే మీకు Nord C4 వస్తుంది. 23,999 అయితే మీకు నథింగ్ ఫోన్ 2 అయితే వస్తుంది. అడిషనల్ గా ఛార్జర్ ఉన్న నథింగ్ ఫోన్ 2 తీసుకుంటే దానికి ఇంకొక 1000 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. అది మీకు 26,000 దాకా అయితే అవుతుంది. Nord C4 వచ్చేది మనకి 25,000 బాక్స్ లో అన్ని అయితే వస్తున్నాయి అనమాట ఫోన్ తో పాటు. సో ఇదంతా ఎందుకు బ్రో, అసలు రెండిట్లో ఏ ఫోన్ తీసుకోవాలి, ఈ రెండిట్లో అయితే బెస్ట్ ఫోన్ అని అడిగితే మాత్రం నన్ను పిక్ చేసుకోమంటే నేను Nord C4 అయితే పిక్ చేసుకుంటాను. ఆ ప్రైస్ కి మీకు అక్కడ మంచి కెమెరాస్ కావచ్చు, ఒక ఆల్ రౌండింగ్ ఫోన్ అని చెప్పొచ్చు Nord C4 అనేది. ఎందుకంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో వీళ్ళు మంచిగా ఆప్టిమైజ్ చేసి తీసుకొచ్చారనమాట. సో మిగతా ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే 25,000 రూపీస్ లో బెస్ట్ ఆల్ రౌండింగ్ ఫోన్ అయితే మీకు OnePlus Nord C4 అయితే అవుతుంది. నథింగ్ ఫోన్ 2 మరీ తక్కువ కాదు. కాకపోతే మీరు హెవీగా వాడడం, కాల్స్ కోసం ఒక ఫోన్ కావాలి, కెమెరా కూడా మాకు మంచిగా ఇమేజ్ రావాలి, బ్యాక్ సైడ్ మీకు అల్ట్రా వైడ్ కెమెరా, 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంది. సో ఇవన్నీ మీకు కావాలనుకుంటే మీరు నథింగ్ ఫోన్ 2 కూడా తీసుకోవచ్చు. సో ఇదన్నమాట కంపారిజన్ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు హెల్ప్ అయ్యి మీకు నచ్చిన జెన్యూన్ టెక్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. Until you see in the next video, and this is Arvind signing off. Bye bye now.